విరాజ్, ఐఎమ్ సారీ రేఖ, వీళ్ళు నన్ను పట్టేసుకున్నారు. చాలా బాగుంది. సబాష్ సబాష్. యు షుడ్ బి సారీ డ్యూడ్. దీన్నే అంటారు అదిరిపోయే దెబ్బ కొట్టడం. ఇప్పుడు ఆడదాం ఆట. అరే భలే మజా వస్తుంది, అంతే కదా? రేఖ, నేను నీకు చెప్పాను పూర్ణిమ వదినా. ఇది చాలా ప్రమాదమని. చాలా ప్రమాదం ఉందా? హా? నువ్వక్కడ బల్లిలా దాక్కున్నావా? అరే మూర్ఖురాలా, మనమిద్దరం ఒకరి కౌగిలిలో ఒకరం ఇమిడిపోయి సంతాన ప్రాప్తి సుఖాన్ని పొందేందుకు ఎంతో చక్కగా సమయం గడిపి ఉండేవాళ్ళం. కానీ ఎక్కడా? ఈ రిపోర్టర్ ఉందే, నీ బుద్ధి భ్రష్టు పట్టేలా చేసింది కదా. కానీ నేను నిన్ను మర్యాదగా ఉండదు. పూర్ణిమ వదిన మీద చెయ్యేసావంటే మర్యాదగా ఉండదు, లేదంటే నేను నీ ప్రాణం తీస్తాను. అలాగా? నువ్వు నా ప్రాణం తీసేస్తావా? ఈ ప్రాణాలు తీయడం లాంటి ఆటల్లో నేను చాలా పెద్ద ఆటగాడిని, చాలా పెద్ద. రేఖ, ఇప్పుడు చెప్పు, ఆ కెమెరా ఎక్కడుంది? నేను చెప్పను. చెప్పు చెప్పు, కెమెరా ఎక్కడుంది? రేఖ, ఈ నీచుడికి కెమెరా అస్సలు ఇవ్వకు. వీడికి ఏ సాక్ష్యాలు ఇవ్వకు రేఖ. మొయ్! ఏమన్నావు నన్ను? నీచుడు. నీచుడా? హా? సరే అయితే, నీకు ఇది చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కాలం చాలా అమూల్యమైనది. ఇక నేను అమూల్యమైన సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోను. సమయం మించకుండా నాకు కెమెరా ఇచ్చేయండి. వీడి ప్రాణాలు తీయడానికి నాకు అసలు సమయం పట్టదు. ఎక్కడుంది కెమెరా? నేను చెప్పను. పూర్ణిమ వదినా. ఇప్పుడు చెప్తావు కదా, ఎందుకంటే తన ప్రాణం తీయడానికి నాకు అసలు సమయం పట్టదు. చెప్పు, కెమెరా ఎక్కడుంది? లేదంటే నేను తనని షూట్ చేసి పారేస్తాను. చెప్పు. నేను తీసుకొస్తాను. ఆహా, రిపోర్టర్ గారి బ్రేకింగ్ న్యూస్. నా జీవితంలో పెట్టుకున్న సిద్ధాంతం ఏంటంటే, నేను ఈ రోజు వరకు ఏ రిపోర్టర్ని వదిలిపెట్టలేదు. అరే ఏంటి నేను చేసింది? నా నేరాలు నేనే స్వయంగా స్వీకరించేశానా? కానీ భయపడవలసిన అవసరం ఏమాత్రమూ లేదు, ఎందుకంటే కెమెరా నా దగ్గరే ఉంది కదా. కదా? నువ్వే కదా వచ్చింది నా బండారం బయట పెట్టడానికి. రేఖ, స్వామీజీ, నా మాట వినండి. మమ్మల్ని వదిలేయండి. మేము బయటికి వెళ్ళి ఎవరికేం చెప్పము. మేము అన్ని మర్చిపోతాం. ప్లీజ్ స్వామీజీ, మమ్మల్ని వదిలేయండి. లేదు, అస్సలు కుదరదు. ఈ రోజు వరకు మా ఆశ్రమం నుంచి సంతాన సుఖాన్ని పొందకుండా ఎవరూ వెళ్ళలేదు. కానీ ఈ రోజు నేను నా రికార్డుని స్వయంగా బ్రేక్ చేస్తున్నాను. సిద్ధంగా ఉండు, స్వర్గలోకానికి వెళ్ళడానికి. రాఘవ్, విరాజ్, వీళ్ళ సంగతి నువ్వు చూసుకో. ఆ స్వామీజీ సంగతి నేను చూస్తా. పదండి బయటికి. ఇప్పుడు వీడెక్కడి నుండి వచ్చాడు ఇక్కడికి? అడ్డు తప్పుకోండి. నేను ఆడవాళ్ళ మీద చేయి చేసుకోను. అయితే మాకు ఇంకా మంచిది.
ఆగో, లేదంటే షూట్ చేస్తాను. అరెస్ట్ చేయండి వీళ్ళందరినీ. పట్టుకోండి ఆ నిచ్చుండి. థ్యాంక్ యూ రేఖా గారు. మేము చాలా కాలం నుంచి ఈ నీచుడికి విరుద్ధంగా సాక్ష్యాలు సేకరించడానికి ప్రయత్నిస్తున్నాము, కానీ వీడికి విరుద్ధంగా ఎవరూ సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా లేరు. కానీ ఇప్పుడు మీ దగ్గర ఈ నీచుడి పాపాల చిట్టా మొత్తం ఉంది. పూర్ణిమ వదిన, ఇదిగోండి సాక్ష్యం. థ్యాంక్ యూ. పూర్ణిమ, నువ్వు బాగానే ఉన్నావు కదా? రేఖ, నువ్వు కూడా బాగానే ఉన్నావు కదా? ఈ రోజు రేఖ రాకపోయుంటే బహుశా నేను నా ముఖం ఎవరికి చూపించగలిగేదాన్ని కాదేమో. చూస్తుంటే ఇక మీతో పాటు నేను రేఖ చేతికి కూడా రాఖీ కట్టాలేమో. రాఘవ్, పోలీసులు అందరినీ పట్టుకెళ్ళిపోయారు. ఇంతకీ రాఘవ్ గారు, ఈ విషయం మీకెలా తెలిసింది? నేనే బయలుదేరే ముందు రాఘవ్కి వాయిస్ మెసేజ్ పంపించాను. రాఘవ్, నేను విరాజ్తో పాటు అదే ఆశ్రమానికి వెళ్తున్నాను, పూర్ణిమ వదిన దగ్గరికి. అండ్ నాకెందుకో మంచిగా అనిపించడం లేదు. నాకు అక్కడ మీ అవసరం ఉంటుందేమో అనిపిస్తుంది. మీరు వీలైనంత తొందరగా ప్లీజ్ నేను పంపిస్తున్న లొకేషన్కి వచ్చేయండి. థ్యాంక్ గాడ్ నువ్వు నాకు టైంకి మెసేజ్ చేసావు. కానీ దాని అర్థం నేను నీ మీద కోపంగా లేనని మాత్రం కాదు. రేఖ, నువ్వు నాకు ముందే చెప్పాలి కదా. కానీ ఎక్కడ? నీకు ప్రమాదాలు కొని తెచ్చుకోవడం అంటే బాగా అలవాటైపోయింది. రాఘవ్, బహుశా మీరు మర్చిపోయారేమో. నేను మీకు పొద్దున చెప్పాను కూడా, పిన్ని గారు పూర్ణిమ వదిన ఎవరో స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తున్నారని. అప్పుడు మీరు నాతో ఏమన్నారు? నీ పని ఏంటో నువ్వు చూసుకో అన్నారు. అది మంచిదే అయ్యింది. పూర్ణిమ వదిన ధైర్యం చేసి నాకు కాల్ చేశారు. లేదంటే నేను నిజంగానే నా పని చూసుకుని ఉండిపోయేదాన్ని. అయితే నేను నిజంగానే మీ ఇద్దరికి సారీ చెప్పాల్సి ఉంటుంది. ఐఎమ్ సారీ పూర్ణిమ. ఐఎమ్ సారీ రేఖ. ఇట్స్ ఓకే. ఫ్రెండ్షిప్లో నో సారీ, నో థ్యాంక్ యూ. నువ్వేమన్నావు? ఫ్రెండ్షిప్. పూర్ణిమ ఏముందో విన్నావా? తను ఇంకా నన్ను ఒక ఫ్రెండ్ లాగే చూస్తుంది, చూసావా? రేఖ మాటల్ని బట్టి అయితే అలానే అనిపిస్తోంది. సరే అయితే ఇక నీకు ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడుగా, విరాజ్. నువ్వు నీ ఫ్రెండ్షిప్ చూసుకో, నేను వెళ్తున్నాను. రాఘవ్, మీరిద్దరు కాస్త ఎదగాలి. ఈ కాలేజ్ టైప్ టీనేజ్ లవ్ స్టోరీ వీటీఏజా ఏంటి నీది? ముందు నువ్వెదుగు. నీ తలపాగతి ఇంకా అదే పెట్టుకుని ఉన్నావు. పదండి పూర్ణిమ వదిన, మనం ఇంటికి వెళ్దాం.